పరిస్థితులన్నీ కూడా బాగున్నప్పుడు రక్త సంబంధికులు అనేక మంది వస్తారు. "నువ్వు నా కుమార్తెవి, నా చెల్లివి, నా అక్కవి" అని అనేక మంది బంధువులు నీ దగ్గర డబ్బును బట్టి, నీ దగ్గరున్న పేరును బట్టి వచ్చి ఘనపరుస్తూ ఉంటారు. అదే నీ పరిస్థితి బాగోక, ఇబ్బంది పడుతూ, మానసికంగా నలిగిపోతున్నప్పుడు ఏ ఒక్కరూ రారు. మరలా చెప్తారు, "వాడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తున్నాడు. చాలామందికి మోసం చేశాడు" అని నీ మీద అనేక నిందలు, అనేకంగా వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ యేసయ్య చెప్తున్న అద్భుతమైన మాట, "నా కుమారుడా, నా కుమార్తె ఎంతమంది నిన్ను ఎగతాళి చేసినా, ఎంతమంది పట్టించుకోకపోయినా నేను నీ పట్ల మేలు చేసేదను. తీసేసిన రాయి తలకు మూలరాయి అయినట్టు నేను నిన్ను గొప్ప చేస్తా. నాలో నిలిచి నిలబడి విశ్వాసంతో ముందుకు సాగు. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా నేను నీ పట్ల మేలు చేసేదను. ఎవరూ పనికి రాకపోయినా నీవు నాకు కావాలి నా కుమారుడా" అని యేసయ్య పిలుస్తున్నాడు. దేవుడి మందిరానికి